వెల్కమ్ టు AP5 న్యూస్. నేను గీత. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపిన రైతు సంఘాలు, నిరసన తెలియజేసిన కార్పొరేట్ వ్యతిరేక పార్టీలు. భారత్ బంద్ పిలుపులో పాల్గొన్న వామపక్ష పార్టీలు, ఎద్దుల బండ్లతో రైతులకు మద్దతుగా నిరసన. దేశ చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం మీదన్న సోమిరెడ్డి, రైతు సంఘాలతో చర్చించి కొత్త చట్టాలను తీసుకురావాలని డిమాండ్. వామపక్ష పార్టీ నేతలు మోడీ విధానాలపై ధ్వజం, వ్యాపార సంఘాలు మద్దతుతో బంద్ జయప్రదం. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నల్లు చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా భారత్ బంద్ సంపూర్ణంగా అన్ని రైతు సంఘాలు, సెక్యులర్ పార్టీలు, ప్రజా సంఘాలు, జమాత్ ఇస్లాం హింద్, మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పూర్తిగా మద్దతిచ్చాయి. ఈ కార్యక్రమంలో జమాత్ ఇస్లాం హింద్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా రైతు బంద్కి మేధావులు, ప్రజా సంఘాలు, కార్పొరేట్ వ్యతిరేక పార్టీలు అన్ని కలిసి నిరసన తెలియజేశాయి. దేశంలో ఉన్న కొన్ని కోట్ల ఎకరాల భూమి కార్పొరేట్ కబంద హస్తాల్లో వెళ్లే ప్రమాదం ఉందన్నారు. రైతులు రైతు కూలీలు కార్పొరేట్ శక్తులు బానిసలుగా చేస్తుందన్నారు. ఈ చట్టాలను పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అందరూ కలిసి వ్యతిరేకించాలని, త్వరలో విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ వాళ్ళ నియంత్రణ పెడుతుంది. అట్లాగే భూములు కూడా క్రమంగా ప్రైవేటీకరణకి అలవాటు చేస్తుంది. ఒక్క మాటలో ఆహారం అనేటువంటిది ఏదైతే రంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా రైతులు ఇచ్చిన దేశవ్యాప్త బంద్కు జమాత్ ఇస్లామీ హింద్ తన పూర్తి మద్దతును తెలియజేస్తుంది. ఏ విధంగా అయితే ఈ బిల్లును తెచ్చినప్పటి నుంచి దాదాపుగా 2 నెలలుగా రైతులు దీన్ని ఉపయోగించుకోవాలని అన్ని విధాలుగా వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. అభ్యర్థులను తోసిపుచ్చడంతో ఈరోజు వారు గత 9 రోజులుగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లాంటి అనేక రాష్ట్రాల నుండి ఈరోజు రైతులు ఢిల్లీని దిగ్బంధనం చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం వారి యొక్క సంబంధితమైన డిమాండ్లను ఏమాత్రము పట్టించుకోకుండా దాంట్లో కేవలము సమీక్షించడానికి లేదా మాత్రమే గుర్తిస్తుంది. కానీ రైతాంగం డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని చట్టబద్ధం చేయాలని రైతుల యొక్క సమంజసమైన డిమాండ్ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా MSPకి చట్టబద్ధత కల్పించాలని జమాత్ ఇస్లామీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన పౌర సంఘాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రైతు వ్యతిరేక బిల్లులను దేశంలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ అలాగే కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి సంస్థలన్నీ కూడా దీన్ని వ్యతిరేకించుకొని చూస్తున్నాం మనం. ఈరోజు దేశవ్యాప్తంగా రైతు బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా
ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేస్తూ పోతుంది. సాగుభూమి ఉంది. అదేవిధంగా రమారమి 14 కోట్ల మంది రైతులు ఉన్నారు. అందులో 85% మంది పేద రైతులు ఉన్నారు. వీరి జీవితాలు ఛిద్రమైపోతాయి. కార్పొరేట్ శక్తుల చేతుల్లో రైతులు బానిసలుగా మారేటువంటి పరిస్థితిని మనం చూడాల్సి వస్తుంది. దేశానికి వెన్నెముకైనటువంటి రైతు యొక్క కష్టాన్ని మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయాలకు అతీతంగా మానవతా దృక్పథం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా రైతు హక్కుల్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ కూడా వారికి వెన్నుదన్నుగా నిలవాలని జమాత్ ఇస్లామీ తరఫున మేము కోరుకుంటున్నాం. రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి కనీస స్పందన లేకుండా మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నిరాశంకుత్వానికి నిరసనగా నేడు జరుగుతున్న భారత్ బంద్ లో భాగంగా గుంటూరులో బంద్ నిర్వహిస్తూ వామపక్ష పార్టీల నాయకులు, విద్యార్థి యువజన సంఘాలు, దళిత బహుజన సంఘాలు పాల్గొన్నాయి. రద్దు చేయాలని కోరుతూ మరి ఢిల్లీని దిగ్బంధం చేస్తున్న రైతులు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని వామపక్ష పార్టీలు, వివిధ రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్లో పాల్గొంటా ఉన్నాయి. ముఖ్యంగా మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దళితుల మీద, మైనార్టీల మీద, కార్మికుల మీద దాడులు చేయడమే కాకుండా కొత్తగా జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాల్లో భాగంగా, ప్రజల వ్యక్తిగత చర్యల్లో భాగంగా కొత్తగా తీసుకొచ్చిన ఈ వ్యవసాయ చట్టాలని, కార్పొరేట్ ముసుగు చట్టాలని, రైతాంగ వ్యతిరేక చట్టాలని వ్యతిరేకిస్తూ ఈ రైతాంగ వ్యతిరేక చట్టాలని నిర్బంధంగా తోసిపుచ్చుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం చేస్తున్నాయని సిపిఐ, సిపిఎం పార్టీల నేతలు ఆరోపించారు. భారత్ బంద్ పిలుపుతో పాల్గొన్న వామపక్ష పార్టీలు అనంతపురంలో ఎద్దుల బండ్లతో రైతులకు మద్దతుగా నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో కొత్త చట్టాలు చేస్తూ అన్నదాతలను వ్యవసాయానికి దూరం చేస్తుందన్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు జరిగే మేలేమీ లేదన్నారు. ప్రధాని మోదీ వ్యవసాయానికి కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారన్నారు. దేశంలో ఆహార ధాన్యాలను కార్పొరేట్ సంస్థలు నిల్వ చేసుకునే చట్టాలు చేశాయని, దీనివల్ల ప్రజలకు కృత్రిమ కొరత సృష్టిస్తుందన్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ వ్యవసాయంతో రైతులు సాగుకు దూరం చేయాలనే యత్నాలు చేస్తున్నారంటూ విమర్శించారు. స్వచ్ఛంద బంధు, నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకమైన బంధు. ఈ యొక్క ప్రభుత్వం కార్పొరేట్ చేతుల్లో కీలుబొమ్మని గుర్తించి ప్రజలు స్వచ్ఛందంగా పాటిస్తున్న బంధు. ఈ బంధు ఒక్క రైతులదే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజలు వారికి ఆహార భద్రత కరువు అవుతుందని, ఆహారాన్నంతా, వ్యవసాయ ఉత్పత్తులంతా మొత్తం కార్పొరేట్ అంబానీ, అదానీ చేతుల్లో, వాళ్ళ గోదాముల్లో పెట్టేదానికి కనీస మద్దతు ధర కూడా నిర్ణయించుకోకుండా ప్రభుత్వం గాలికి వదిలేసినటువంటి వైనంలో మరి రైతు సంఘాలు గుర్తించి ఢిల్లీలో మరి ఎముకలు కొరికే చలిలో కూడా దేశ చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం ఇదని రైతుల ఉద్యమాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనియాడారు. రైతులకు దేశం మొత్తం మద్దతు తెలియజేస్తుందన్నారు. ఎంఎస్పీని చట్టబద్ధం చేసి మార్కెటింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. రైతు సంఘాలతో చర్చించి కొత్త చట్టాలను తీసుకురావాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలబడిన సందర్భం ఇది. యావత్ భారతదేశం ఈ బంద్కి సపోర్ట్ ఇచ్చింది. నేనేమంటానంటే, ఇదే రైతులు, ఈ దేశంలో ఉండే ఇదే రైతాంగం 2 సార్లు మోడీ ప్రభుత్వాన్ని ఓట్లేసి గెలిపించిన రైతాంగం, వాళ్ళు మీరు తెచ్చిన కొత్త చట్టాల్లో నష్టం వస్తుందని చెప్పి రోడ్లెక్కినప్పుడు దీనికి భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. వెంటనే కొత్త చట్టాలు, 1 ఎంఎస్పీని చట్టబద్ధం చేయటం, 2 మార్కెటింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయటం, 3 ప్రైవేట్ కంపెనీలు రైతులతో అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఎంఎస్పీ పైనే దాంట్లో అగ్రిమెంట్లో ఉండాలని కండిషన్ పెట్టడం, 4 ఈ అన్లిమిటెడ్ స్టాక్స్ ఈ కంపెనీలు చేసినప్పుడు, పంట ఉత్పత్తుల్ని వాళ్ళు విపరీతంగా స్టాక్ చేసినప్పుడు కన్జ్యూమర్ మీద, వినియోగదారుల మీద భారం పడకుండా చూడటం, ఇవన్నీ అవసరం. నేనేమంటానంటే, ఈరోజు భేషజాలకు పోకుండా, ప్రతిష్టకు పోకుండా మోడీ గారి ప్రభుత్వం ఒక మెట్టు దిగి ఇవటి అన్నిటినీ కొత్త చట్టాలు, ఈ చట్టాలు రద్దు చేసి కొత్త చట్టాలు తీస్తే మీ విలువ పెరుగుతుంది. మీకు రైతుల్లో, భారతదేశంలో రైతుల్లో మరింత మీకు సపోర్ట్ పెరుగుతుంది.
నేను నా డిమాండ్ ఏంటంటే మీరు రైతుల విషయంలో ఏం రాజకీయ పార్టీలకు సంబంధం లేని రైతు ఉద్యమంలో దీన్ని మీరు ఇన్ని రోజులు ప్రభుత్వం స్పందించకపోవటం, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవటం దురదృష్టకరం. వెంటనే ఒక ప్రకటన ప్రధానమంత్రి గారు చేసి రైతు సంఘాలతో కూర్చొని సయోధ్యగా కొత్త చట్టాలు చేయాల్సిన అవసరం ఈ దేశ భవిష్యత్తు కోసం ఉందని చెప్పి ఈ దేశంలో ఉండే రైతుల భవిష్యత్తు కోసం ఆలోచించాలని చెప్పేసి వామపక్ష పార్టీ నేతలు మోడీ విధానాలపై ధ్వజమెత్తారు. రైతు సంఘాలు పిలుపులో భాగంగా రేపల్లలో వామపక్షాల సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో తెలుగుదేశం, కార్మిక, ఉపాధ్యాయ, విద్యార్థి, న్యాయవాదులు, వ్యాపారస్తులు సంఘాలు మద్దతుతో బంద్ జయప్రదం జరిగింది. అనంతరం బస్టాండ్ సెంటర్లలో జరిగిన రాస్తారోకోలో సిపిఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ దేశంలో రైతాంగం 13 రోజుల నుంచి ఆందోళన నిర్వహిస్తుంటే కేంద్రంలో మోదీ ప్రభుత్వం చట్టాలు రద్దు సవరణ చేస్తామంటోంది. ఈ పోరాటం కేవలం రైతులు ఒకరి సమస్య కాదు, దేశంలో ప్రజల ఆహార భద్రతకు సంబంధించినది. చట్టాలు రద్దు చేయకపోతే మోదీని ఇంటికి పంపడం గ్యారంటీ అని విమర్శించారు. సిగ్గు లేకుండా రైతులని కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా చేస్తే వ్యవసాయ నల్ల చట్టాలు చేయడం, వాటిని రద్దు చేయాలి అంటే రైతులపై నిర్బంధాలునని ప్రజలంతా ఖండించాలని అన్నారు. రద్దు చేయండి అని చెప్పేసి 501 రైతు సంఘాలు నవంబర్ 27వ తేదీన 96,000 ట్రాక్టర్లతో తిండి గింజలు, పిల్లలు, వృద్ధాప్యులు ఉన్నటువంటి వాళ్ళు, వికలాంగులు కుటుంబాలతో సహా హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్ మొత్తం భారతదేశం రైతాంగం అంతా కూడా ఢిల్లీ చేరుకోవడానికి సిద్ధమయ్యారు. ఎలుగు చూపించాను, గుజరాత్ ని బాగా పరిపాలించారని చెప్పేసి దేశంలో అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి అయ్యారు. ప్రధాన రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్ లో బలపరిచారు. అయితే ఈరోజు మనం చూస్తా ఉన్నాం, దేశంలో ఉన్నటువంటి మేధావులు, దేశంలో ఉన్నటువంటి కవులు, కళాకారులు పద్మశ్రీ అవార్డుల్ని క్రీడాకారులు ఉన్నటువంటి వాళ్ళు అవార్డులు తిరిగిచ్చేస్తా ఉన్నారు. తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకని ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం, రైతుల చట్టాలు రద్దు చేసేంత వరకే ఈ భారతదేశంలో కలిసి అందరిని కలుపుకుని రైతు సంఘాలుగా మేము పోరాటం నిర్వహిస్తామని. అనంతపూర్ రూరల్ మండలం తాడిచర్ల హెచ్పీ గ్యాస్ నుండి హైవే వరకు ర్యాలీ హైవే దిగ్బంధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రామాంజనేయులు, సిఐటియు నాయకులు తిరుపాలు, పుష్పరాజు, రాఘవరెడ్డి, సీను, రాజశేఖర్, హెచ్పీ గ్యాస్ లారీ డ్రైవర్లు మరియు హమాలీలు, రైతులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆ ఆందోళనకు ఉంటే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు కళ్ళు తెరిచి మేము కూడా ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్కు మా పార్టీ కూడా మద్దతు తెలుపుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆ ఆందోళనకు మద్దతుగానే మనం కూడా సిఐటిగా కూడా ఇక్కడ మా హమాలీలు, లారీ డ్రైవర్లందరూ కూడా ఈ సమ్మెలో భారత్ బంద్కు కూడా మనం కూడా మద్దతు తెలుపుతున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ AP5 న్యూస్. నమస్కారం.